సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న దేవరగట్టు బన్ని ఉత్సవాలు రేపు జరగనున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో మాల మల్లేశ్వరుల జైత్ర యాత్ర వైభవంగా కొనసాగుతోంది. కాలరాత్రి జరిగే ఉత్సవం సంబరమా లేదా సమరమా అనే ప్రశ్న ప్రజల్లో ప్రతి సంవత్సరం రేకెత్తిస్తుంది. ఇక రాక్షసులను సంహరించాలంటూ ఋషులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను ఆహ్వానిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. విజయదశమిని పురస్కరించుకొని దేవరగట్టులో అర్ధరాత్రి జరిగే బన్ని ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మందిగా సుదూర ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. మరి ఆ రోజు రాత్రి ఏదైతే ఈ బన్ని ఉత్సవం లేదా ఈ కర్రల సమరం అయితే కర్రల సమరం అని చెప్తున్నారు. మరి భక్తులు ప్రజలైతే మాత్రం ఇది పండుగ వాతావరణం సంబరం అని చెప్తున్నారు. మరి ఈ కర్రల సమరమా ఇది సంబరమా? ప్రస్తుతం మనం ఏదైతే పాదాల కట్ట కింద ఉన్నాము, ప్రస్తుతం విజువల్స్లో మనం గమనిద్దాం. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ దేవరగట్టు ప్రాంతం అంటే కొండపైకి సుమారుగా ఇక్కడ నుంచి 800 అడుగుల ఎత్తులో దేవరగట్టు పైన గట్టు ఉంది. అక్కడ మాళమల్లేశ్వర స్వామి ప్రతిష్ఠ అయి ఉన్నారు. ఏదైతే జైత్రయాత్ర అంటే బన్ని ఉత్సవం అంటే ఇక్కడ సాధారణంగా అప్పట్లో దేవానుదేవతలు రాక్షసులపై యుద్ధం చేసి వారిని సంహరించి అనంతరం విజయ కేతనంతో అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఏదైతే మాళమల్లేశ్వర ఉత్సవమూర్తులను లక్షలాది మంది అంటే కాగడాలు దివిటీలు బట్టి అదేవిధంగా ఇలాంటి కర్రలు చేతబూని డుర్ర్ పరాక్ గో పరాక్ అంటూ అర్ధరాత్రి జరుగుతున్న ఈ వేడుక కనుల విందుగా ఉంటుంది. ఇది తిలకించడానికి లక్షలాది మంది ఇక్కడ వస్తుంటారు. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మెట్లు రాత్రి ఏదైతే 2వ తేదీ అర్ధరాత్రి ఇక్కడంతా కాంతి దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడి నుంచి జైత్రయాత్ర కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి కిందకి రావడం జరుగుతుంది. ఏడు నుంచి ఈ బన్నీ బజారు నుంచి విగ్రహమూర్తులు అంటే గొరవయ్యల యొక్క శబ్దంతో అదేవిధంగా భక్తుల యొక్క ఈల కేకలతో ఇక్కడ నుంచి ముండ్లపడ అదేవిధంగా పాదాల కట్ట అలాగే రక్తపడి శమి వృక్షము అక్కడ దాకా స్వాముల యొక్క ఉత్సవమూర్తి విగ్రహం ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ హోరాహోరీగా భక్తుల మధ్య ప్రధానంగా ఈ ఉత్సవ కార్యక్రమానికి నెరణికి తాండా, కొత్తకోట అదేవిధంగా అరికేర ఎల్లార్తి అరికేర తాండా ఈ 6 గ్రామాలు ఏదైతే పాలబాస చేసి అంటే ఈ బన్ని ఉత్సవంలో ప్రశాంతంగా చేద్దాం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇరు గ్రామాల ప్రజలు ఒకరికొకరు అవగాహన చేసి పాలబాస చేసుకొని ఈ సింహాసన కట్ట నుండి అంటే ఉత్సవమూర్తులను పైన కళ్యాణం చేసి ఆ తర్వాత ఉత్సవమూర్తులను విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమరమా సంబరం అనేది అందరిలో కలుగుతున్న ఒక ప్రశ్న, అదేవిధంగా గత కొన్నాళ్ళుగా వస్తున్న ఒక వాదన. ఏదైతే దేవానుదేవతలు మణిమల్లాసుర రాక్షసులు ఈ దేవరగట్టు పరిసర ప్రాంతంలో మునులు ఋషులు ఏదైతే 100 సంవత్సరాల క్రితం ఒక చరిత్ర ఇది. అప్పట్లో వాళ్ళు లోక కళ్యాణార్థం తపస్సు చేస్తూ లేదా యజ్ఞ యాగాలు చేస్తున్న సమయంలో ఈ మణిమల్లాసుర అనే రాక్షసులు వారిని యజ్ఞాలు భగ్నం చేస్తూ అదేవిధంగా అరాచకలు చేస్తూ వికృత శేషాలతో ఋషులను మునులను వేధిస్తున్న క్రమంలో ఏదైతే ఋషులు మునులు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవునికి మొరపెట్టుకుంటారు, ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని రక్షించండి అని. అయితే బ్రహ్మదేవుడు విష్ణువు వద్దకు వెళ్ళాలని చెప్పడంతో వైకుంఠంకి వెళ్ళి మునులు ఋషులు విష్ణువుకు సైతం తమ మొర పెట్టుకుంటారు. ఆ తర్వాత విష్ణువు మీరు శివుడి దగ్గరికి వెళ్తేనే సరైన శిక్ష రాక్షసులకు జరుగుతుందని చెప్పడంతో కైలాసానికి వెళ్ళి ఈ ఋషులు మునులు శివునికి మెరపెట్టుకోగా శివుడు ఏదైతే కూర్మ అవతారములు అంటే మాళమల్లేశ్వర అవతారంలో సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులే దేవరగట్టులో ప్రత్యక్షమై ఏదైతే ఈ పరిసర ప్రాంతంలో మణిమల్లాసుర యొక్క అరాచకులు కావచ్చు ఈ రాక్షసుల యొక్క ఆ రాక్షసులను అంతమొందిస్తారు. రాక్షసుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు అయితే శివుణ్ణి ఒక వరం కోరుకుంటాడు. ప్రతి బన్ని ఉత్సవం లేదా ప్రతి దసరా రోజు 5 ప్రాణాలు బలిగా ఇవ్వాలి, మాకు రక్తం సమర్పించాలని కోరుకుంటున్న క్రమంలో శివుడు పరవశించి తదాస్తు అంటుంటే పార్వతి అప్పుడు అడ్డగించి అలా కుదరదు, ఇక్కడ మనుషులంతా నా భక్తులే కాబట్టి నరబలి కుదరదని కేవలం 5 చుక్కలు రక్తం ఇవ్వడానికి అంగీకరిస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే రాక్షసుడు కొనవపుడుతున్నాయన ప్రాణాలు వదులుకుంటాడో ఆ తర్వాత రక్తపడి వద్ద ఆనవాయితీగా ఏదైతే గొరవయ్య తన తొడభాగం నుంచి 5 చుక్కల రక్తం అక్కడ సమర్పిస్తాడో ఆ విధంగా రాక్షసులను శాంతపరచడం జరుగుతుంది. మరి అనంతరం ఈ ఉత్సవ కార్యక్రమం అక్కడ నుంచి సమీవృక్షం నుంచి ఎదురుగుడి బసవಣ್ణ దగ్గరకు వచ్చి అక్కడ భవిష్యవాణి చెప్పి పంట పొలాలు అంటే ఈ సంవత్సరం లేదా
ఈ వర్షాలు ఎలా ఉన్నాయి, లేదా పంటలకు గిట్టుబాటు ధరలు ఎట్లా, ఏ పంటలు వేస్తే బాగుంటుందనే ఒక కార్యక్రమాన్ని భవిష్యత్తు ద్వారా వినిపిస్తారు. ఇది వినడానికి అనేక మంది ప్రజలు, చాలామంది ప్రజలు ఉత్సాహంగా కేరింతలేస్తారు. అసలు కూడా తమ పంట పొలాల్లో ఆ విధమైన పంటలు వేసుకొని ఇక్కడ స్వామి పైన అపార నమ్మకంతో వాళ్ళు ఉంటా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం రెండవ తేదీ అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వేలాది మందితో, అదేవిధంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, లేదా అదేవిధంగా మద్యం సేవించుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమం జరపాలని ఇప్పటికే ప్రజల్ని గ్రామాలలో అవేర్నెస్ చేయడం జరిగింది. మరి 2వ తేదీ అర్ధరాత్రి చూడాలి ఏదైతే ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మరి అయితే ప్రతి ఏటా ఏదైతే తలలు పగలగొట్టుకోవడం కర్రలతో, అదేవిధంగా గాయాలు కావడం, ఆసుపత్రులు పాలు కావడం జరుగుతూ ఉంది. మరి ఈసారి ఏదైతే ఇలా గాయాలు పాలైన వాళ్ళు బండర్ రాసుకొని డుర్రు పరాకని లేదా గో పరాక్ అంటూ శివుని పేరిట రాసుకున్న బూడిద బండారుతోనే ఆ గాయాలు నయమవుతాయని కూడా ప్రజలకు అపార నమ్మకం ఉంది. బట్ ఇదంతా కూడా మూఢాచారము. ఈ మూఢాచారం మంచిది కాదు. ఏదైతే సాంప్రదాయం ఆచారం ప్రకారం పండగ చేసుకోవాలి అని ఏదైతే ప్రభుత్వం కావచ్చు, మానవ హక్కులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. అయితే భక్తుల ప్రజలు మాత్రం అలాంటిది ఏమీ లేదు. ఆచార సాంప్రదాయంగా గతంలో ఏదైతే కొండ ప్రాంతం, దట్టమైన కొండ ప్రాంతం, అంటే చీకటి, వెలుతురు, లైట్లు లేని కారణంగా అప్పట్లో దివిటీలు కావచ్చు, కాగడాలు కావచ్చు, లేదా చేయిత కోసం లేదా ఆసర కోసం ఇలా కర్రలు పట్టుకుని వెళ్ళే వాళ్ళము. అంతే తప్పనించి ఇది గొడవ కాదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే రాను రాను కొంత వ్యక్తిగత కక్షపూరిత వాతావరణంతో లేదా మనుషుల మధ్య వైషమ్యాలు రావడంతో ఈ వేడుకను ఏదైతే బన్నీ ఉత్సవ సమరాన్ని కొందరు ఆసరాగా చేసుకొని ఇక్కడ గొడవ పడిన పరిస్థితుల్లో గతంలో పోలీసులు కూడా గుర్తించారు. అలాంటి వాళ్ళపైన ఏదైతే కేసులు నమోదు చేసి బైండ్ కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి రేపు జరగబో బన్నీ ఉత్సవం ఏ విధంగా ఉంటుంది, మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు చూడవచ్చు. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, దేవరగట్ట నుండి.